హాయ్ అండి. ఈరోజు ఏం కూర చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇంట్లో అయితే కోడిగుడ్డున్నాయి. కోడిగుడ్డులతో ఏం చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ కోడిగుడ్లని తీసుకొని గిన్నెలో వేసి కొంచెం అంత వాటర్ వేసి ఇంత ఉప్పు వేసి ఉడికించేసేయాలి. ఉడికించిన తర్వాత దీని ప్రాసెస్ అయితే చూపిస్తారండి. రెగ్యులర్‌గా తినే ఎగ్ రెసిపీ అయితే కాదండి. చాలా క్విక్‌గా అయిపోవాలి, టేస్ట్‌గా ఉండాలని చెప్పేసి ఈ రెసిపీ స్టార్ట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని తాలింపులైతే వేసుకున్నానండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపులన్నీ వేసుకోవాలి. తాలింపులైతే చిటపటలాడాలండి. తాలింపులు చిటపటలాడిన తర్వాత నేను 2 పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకొని పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. అలాగే మీడియం సైజ్ 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి వేసాం కదా! ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసుకుందాం. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందామండి ఆనియన్స్ కలుపుకున్న తర్వాత. ఇప్పుడైతే ఒక రెమ్మ కరివేపాకు వేశాను. ఈ కర్రీ చాలా సింపుల్‌గా అయిపోయిద్ది. టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. ఎర్లీ మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా, లేదంటే నైట్ అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. త్వరగా అయిపోయిద్ది. ఇప్పుడైతే పసుపు వేసుకోవాలండి. పసుపు అయిపోయింది. అయిపోతే ఆ డబ్బాలో కొంచెం అంత వాటర్ వేసి ఇంక నేను కర్రీలో అయితే వేసేసాను. అన్నీ ఉంటేనే రెసిపీ చేసుకోవాలని ఏం లేదండి. ఆకలిగా అనిపించినప్పుడు కారం వేసుకొని కొంచెం అంత నెయ్యేసుకున్నా గూడా కమ్మగా ఉంటది. కొంతమంది షార్ట్స్‌లో చూపిస్తున్నారేమని కారము, నెయ్యి, ఆయిల్ ఆయిల్ కలుపుకొని తింటే మస్తుంటదని ఎప్పటినుంచో ట్రై చేయాలని చూస్తున్నానండి. కానీ చేయట్లేదు. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ అయితే నేను పొట్టు తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని ఈ ఆనియన్స్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇవైతే మంచిగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్‌లో. లేదంటే మీరు ముందుగానే కొంచెం అంత ఆయిల్‌లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. నేనైతే టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఒకేసారి ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్‌లో కొంచెం అంత మన స్పైసీకి తగ్గట్టు కారం, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, చింతపండు రెమ్మలు 2, అలాగే ఒక ఆనియను, ఒక టమాటో సన్నగా కట్ చేసి మిక్సీ అయితే పట్టుకోవాలండి. కారం, వెల్లుల్లి, చింతపండు, టమాటో, ఆనియన్ ఇంతేనండి. ఇదైతే కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. మనం మెత్తగా పేస్ట్ అయ్యేదాకా అయితే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. చూసారు గదా! ఇదైతే మిక్సీ పట్టేసాను. ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. ఇదైతే మనం వేరే ప్లేట్‌లోకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ ఎలా ఉన్నాయో చూసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందామండి. అలా పొయ్యి మీద పెట్టేసి పక్కకైతే వెళ్ళకండి, మాడిపోతాయి. కొంచెం అలా కలుపుకుంటూ కొంచెం సేపయితే ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి మనం. ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పైతే వేసుకుందామండి. సాల్ట్ అయితే చూసి వేసుకోండి. ఎక్కువైతే అస్సలు తీయలేమండి. ప్రతిసారి చెప్తాను. ప్రతి కర్రీ చేసే టైంలో చెప్తాను నేను ఉప్పు గురించైతే. సాల్ట్ అయితే మా ఉప్పుకి తగినంత నేనైతే వేశాను, రుచికి తగినంత. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లి, వెల్లుల్లి, కారం అయితే వేసేద్దాము. చింతపండు ఎందుకు వేశానో చెప్పలేదు గదా! టమాటో ఎందుకు వేశానో పుల్ల పుల్లగా, కారం కారంగా తినే కొద్దీ తినబుద్దయ్యే రెసిపీ అండి ఇది. అన్నంలోకైనా, చపాతీలోకైనా ఎక్సలెంట్‌గా ఉంటది. అన్నంలోకి వేసుకుంటున్నాను కాబట్టి నేను చింతపండు, టమాటో యాడ్ చేశానండి. చింతపండు పులుసులో అయినా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టే టైంలో అయినా వేసుకోవచ్చు. టమాటో ఎందుకు వేశానంటే చింతపండు పులుపు అచ్చంగా ఎక్కువగా ఉండకుండా టమాటోలోని పులుపు, చింతపండులోని పులుపు బ్యాలెన్స్ చేస్తదని చెప్పేసే వేశాను. చూసారు గదండీ! ఆయిల్ అయితే పైకి రిలీజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం సేపు మగ్గించుకుందామండి కలుపుకొని. డైరెక్ట్‌గా అలా ఉంచకూడదు. అడుగు అంటిపోయిద్దనమాట. ఎందుకంటే దీనిలో వాటర్ వేయట్లేదు కదా! ఇప్పుడైతే రెసిపీ కరెక్ట్‌గా రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. పిల్లలకైతే నేను తినిపించి బాక్స్ కట్టి స్కూల్‌కైతే పంపిస్తున్నాను. మా పిల్లల్ని మా వారు తీసుకెళ్తున్నారు స్కూల్‌కి బస్ ఎక్కించటానికి. నేను ఫోన్ ఇంట్లోకెళ్ళి తీసుకొచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఈ గ్యాప్‌లో వాళ్ళు అక్కడికెళ్ళిపోయారండి. ఈ కొన్ని రోజుల నుంచయితే మా వారే తీసుకెళ్తున్నారనమాట పిల్లల్ని. ఇంతకు ముందయితే నేనే తీసుకెళ్లాల్సొచ్చేది. వర్క్ వీడియో గూడా ఈరోజు నేను 6కైతే అప్‌లోడ్ చేశాను. వీలైనంత వరకు వర్క్ వీడియో గూడా చూడండి. వాళ్ళెళ్ళిన తర్వాత నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని మిషన్ దగ్గరికైతే వచ్చానండి. బాబిన్‌లోని థ్రెడ్స్ అయిపోతే నేను ఇంకా బాబిన్స్‌కైతే థ్రెడ్ వేస్తున్నాననమాట. నిజంగా అండి. కాళ్ళు నొప్పులు పుడుతూ వర్క్ వేయాలి. అది కొంచెం సేపు గూడా కూర్చోనిదనమాట మిషన్. దారం తెగుతూ ఉంటది. మనం ఎక్కిస్తూ ఉండాలి. మిషన్ నేర్చుకోవాలని ఎంత ఇంట్రెస్ట్‌గా గట్టిగా ఒక వారం గూడా అనుకోలేదండి. అలా అనుకున్నాను, నేర్చేసుకున్నాను. వర్క్‌లయితే స్టార్ట్ చేశాను. మిషన్ తీసుకొచ్చిన కొత్తలో అయితే వర్కులు మంచిగా వర్క్ అయిందనమాట మిషన్ కూడా. ఇప్పుడేంటంటే నాట్ వర్క్స్ ఎక్కువ వేయటం వలన మిషన్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుందండి. బాబిన్స్‌కి థ్రెడ్ అయిపోతే నాకెంత విసుగొచ్చిద్దోనండి. వర్క్ అవుతుంది ఒక పక్క, థ్రెడ్ అయితే అయిపోయింది. అన్ని బాబిన్స్‌లో థ్రెడ్ అయిపోయిందనమాట. ఇంక అన్నిటికైతే ఒకేసారి పోసేసి పక్కన పెట్టేసుకుంటాను.
నా దగ్గర ఉందే తక్కువ అండి. ఈసారి విజయవాడ గాని, మంగళగిరి గాని వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోవాలి బాబిన్స్. ఇంకా ఫ్రిడ్జ్ అయితే పాడైందండి. ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్‌లో అయితే షేర్ చేసుకున్నాను. మా ఫ్రిడ్జ్‌లో పాలు గాని, పెరుగు గాని నిల్వ ఉండట్లేదని అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇంకా సైలెంట్‌గా మార్నింగ్ లేచేసరికయితే ఈ ఫ్రిడ్జ్ పాడైందండి. పాడై గూడా 10 డేస్, 1 వీక్ అలా అవుతుందనమాట. కంప్లెయింట్ ఇచ్చాం. వాళ్ళైతే వచ్చి రిపేర్ చేయట్లేదు. రోజు వస్తున్నామంటున్నారు రావట్లేదు. నేనైతే పిండి గూడా ఏమి రుబ్బి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడానికి లేదు గదా అని టిఫిన్ గూడా వేయట్లేదండి. ఇంకా పిల్లలకి లంచే ప్రిపేర్ చేసి పెట్టి బాక్స్‌లో అయితే పెట్టి పంపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎగ్ రెసిపీ మాత్రం డెఫినిట్‌గా ట్రై చేయండి.